తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును క్లోజ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు గవర్నర్ పెండింగ్ లో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ వాదనలు వినిపించిన గవర్నర్ తరఫు న్యాయవాది తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని, కేవలం 2 బిల్లులకు మాత్రం అదనపు సమాచారం కావాలని గవర్నర్ కోరారని కోర్టుకు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టడం సరికాదని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గ వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును డిస్పోజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఎలా వ్యవహరించాలో ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ దృష్టిలో ఉంచుకొని పెండింగ్ బిల్లులపై గవర్నర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.